మెగా నిధుల హెచ్సీఏ దుర్వినియోగం కేసులో సిఐడి 5గురిని అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రావు, సిజే శ్రీనివాసరావు, సునీల్ కంటే రాజేందర్ యాదవ్, జీ కవితలను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్ రావు, రాజేందర్ యాదవ్ అతని భార్య కవితలతో కలిసి శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. ఈ నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడిగా అక్రమంగా ప్రవేశించారు. అంతేకాకుండా జగన్మోహన్ రావు, హెచ్సీఏ ట్రెజరర్ సిజే శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటే ఇతరులతో కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారులపై ఉచిత టికెట్లు, కార్పొరేట్ బాక్స్ల కోసం బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రజానిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను తెలంగాణ విజిలెన్స్ కమిషన్ నిర్ధారించింది. దీని ఆధారంగా సిఐడి ఈ చర్యలు తీసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సీఏ నిధుల దుర్వినియోగం కేసులో సిఐడి 5గురిని అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రావు, సిజే శ్రీనివాసరావు, సునీల్ కంటే రాజేందర్ యాదవ్, జీ కవితలను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్ రావు, రాజేందర్ యాదవ్ అతని భార్య కవితలతో కలిసి శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారు. ఈ నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడిగా అక్రమంగా ప్రవేశించారు. అంతేకాకుండా జగన్మోహన్ రావు, హెచ్సీఏ ట్రెజరర్ సిజే శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటే ఇతరులతో కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్ అధికారులపై ఉచిత టికెట్లు, కార్పొరేట్ బాక్స్ల కోసం బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రజా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను తెలంగాణ విజిలెన్స్ కమిషన్ నిర్ధారించింది. దీని ఆధారంగా సిఐడి ఈ చర్యలు తీసుకుంది.